హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి మనం షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. సో ఎప్పుడు వెళ్ళే నార్మల్ షాపింగ్కి కాకుండా ఇది కొంచెం స్పెషల్ అని చెప్పుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మొత్తం ఐటమ్స్ అన్నీ కిడ్స్కి సంబంధించినవే ఉన్నాయి. ఇందులో కొన్ని యూజ్డ్ ఉంటాయి, అలానే కొన్ని కొత్తవి కూడా ఉంటాయి. చూసుకొని తీసుకోవాలి. ఇది ఫస్ట్ రోజు మాట. సో మేము ఫస్ట్ రోజే వచ్చాము, ఎందుకంటే మనకి ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది బెస్ట్ చూసుకొని మనం తీసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి 4 days అయితే కండక్ట్ చేశారు. బట్ లాస్ట్ రోజు వచ్చేసి 50% ఆఫ్ అయితే ఉంటుంది. సో ఆ రోజు చాలా అంటే చాలా తక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది చూడ్డానికి మనం వెళ్ళాలన్నా, ఇక్కడ మనం ఏమైనా కొనుక్కోవాలి అనుకున్నా మనం ముందైతే టికెట్ ఆన్లైన్లో అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ టికెట్ని వీళ్ళకి చూపించి అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వారు ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటారు. సో ఆ కొనివన్నీ వేసుకోవడానికి ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నారు. సో దాన్ని మనం ఒక హ్యాండ్ బ్యాగ్లో తగిలించేసుకొని ఇంచక్క మొత్తం అంతా తిరుక్కుంటూ మనకి నచ్చిందన్నీ కొనుక్కోవచ్చు. సో ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ వెళ్ళిన వెంటనే బట్టలు దర్శనం ఇచ్చాయి. దాని తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే చూడండి ఎంతమంది వచ్చేసారు. ఆల్రెడీ మీరు పార్కింగ్ దగ్గర చూడలేదు, కానీ పార్కింగ్కి అయితే అసలు ప్లేసే ఖాళీ లేదు. ఇది వచ్చేసి మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ అయింది. బట్ మేము వచ్చేసి 2 o'clock అలా అయితే వచ్చాము మధ్యాహ్నం. బట్ చాలా మంది ఆల్రెడీ చాలా కొనేసుకొని తీసుకొని అయితే పట్టుకొని వెళ్ళిపోయారు. మనకి ఇక్కడ ప్రతి వస్తువు మీద ప్రైస్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో దాన్ని మనం చూసుకొని ఇది ఆ ప్రైస్కి రీజనబుల్లా కాదా అని చెక్ చేసుకొని అప్పుడు తీసుకోవాలి. ఇందులో కొన్ని యూజ్డ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో అవి నీట్గా ఉన్నాయా లేవా, ఏది పగిలిపోకుండా ఉన్నాయా లేవా, ఇవి కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకొని మనకి నచ్చిన దాన్ని తీసుకోవాలి అన్నమాట. సో నేను ఇక్కడ కొన్ని చూస్తున్నాను, ఇంట్లోకి ఏమైనా పనికొస్తాయేమోనని చెప్పి. ఇప్పుడు మనం వెళ్తున్న లైన్ మొత్తం ఇంట్లోకి సంబంధించిన వస్తువులే ఉన్నాయి. సో ఎలా పడితే అలా పడేసి అయితే ఉన్నాయి. సో మనం ఓపిక్గా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి వెతుక్కొని మనకి నచ్చినవి అయితే తీసుకోవాలి. నేను పైనే చూస్తున్నాను, ఎందుకంటే కొన్ని యూజ్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంత ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు అది కూడా వస్తువులు తీసుకోవడానికి. జస్ట్ దన్నుగాడికి ఏమైనా టాయ్స్, నెక్స్ట్ బుక్స్, ఇలా స్ట్రాలీస్ ఇలా ఏమైనా ఉంటే బెస్ట్వే తీసుకుందామని అయితే వచ్చాము. సో చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్న ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ ఎవరొకరు కొంతమంది డొనేట్ చేసిన వస్తువులు అయితే ఉంటాయి. అండ్ ఈ డొనేట్ చేసిన వస్తువులు ఏంటి అంటే వీళ్ళు కొంచెం దానికి ఎంత ప్రైస్ అయితే పడుతుందో సో అవి చూసుకొని వీళ్ళు కొంచెం తక్కువకి అయితే ప్రైస్ వేసి మనకి అమ్ముతారు అన్నమాట. ఇక్కడ ఎక్కువ మంది జాబులు బట్టి ఆ స్టేట్కి ఈ స్టేట్కి ఫ్లాట్స్ అవి మారుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అవసరం లేని వస్తువులు అలానే సర్లే వేరే స్టేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడికి నుంచి ఒక వస్తువు ఇంకొక స్టేట్కి పట్టుకు వెళ్ళాలన్నా సరే ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ కాస్ట్ కాబట్టి. సో కొన్ని వస్తువులు అయితే తీసేసి వాటన్నిటినీ డొనేట్ అయితే చేసేస్తారు. సో అందరూ డొనేట్ చేసిన వస్తువులన్నీ వీళ్ళు బాగా ఉంచుకొని అవి మంచి కండిషన్లో ఉన్నవి తీసుకొని సో వాటిని వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ సేల్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ని చారిటీకి అయితే యూస్ చేస్తారు. ఒక టబ్బు తీసుకొని అందులో చాలా వస్తువులే పడేశారు. బట్ అందులో కూడా మనకి నచ్చినవి పెద్దగా ఏమీ లేవు. బట్ కొన్ని నచ్చాయి అంటే అవేమోని కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించాయి నాకు. సో అందుకని ఇంకేం తీసుకోలేదు. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. మనకి ఏమైనా హ్యాలోవిన్కి, నెక్స్ట్ క్రిస్మస్కి ఇలా డెకరేట్ చేసుకుంటారు కదా. సో అలాంటివన్నీ మాట ఇక్కడ మొత్తం అన్నీ పెట్టారు. సో ఇందులో కూడా మనం ఏమైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వాల్కి తగిలించుకునేవి కూడా కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. Mommy just saw falling your heart. He messages you goodbye. No. Oh, yes. Pretty quick. ఈ లైన్ మొత్తం షూసే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం అన్ని షూస్తోనే కవర్ చేసేసారు. ఇవన్నీ సెకండ్ హ్యాండిల్స్. సో బాయ్స్కి ఉన్నాయి, గర్ల్స్కి ఉన్నాయి. సో ఇందులో మనకి ఏది నచ్చినా అదైతే ఇంచక్క తీసుకోవచ్చు. బట్ నాకైతే బట్టలు కొనడం అలానే షూస్ కొనడం అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మన సైడ్ అంటూ ఉంటారు కదా, చెప్పులు కానీ బట్టలు కానీ ఒకరు వేసుకోకూడదు అని చెప్పి. సో అందుకని ఇక్కడికైతే రాలేదు. ఏమి చూడాలని కూడా ఇంట్రెస్ట్ లేదు, అనుకోలేదు. వచ్చిన వాళ్ళందరూ కొనుక్కుంటూ ఉన్నారు, అలానే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఆ ర్యాక్స్ ఖాళీ అయిన దగ్గర మళ్ళీ షూస్ తెచ్చి మళ్ళీ ఫిల్ చేస్తున్నారు అన్నమాట టబ్లో తెచ్చి.
ఇక్కడ చూడండి, ఒక వాల్‌కి ఒక స్టాండ్ తగిలించేసి దానికి ప్రతి వస్తువుని అయితే హ్యాంగ్ చేసేసారు. సో, ఇందులో మనకి నచ్చినవి పిల్లలకి అయితే తీసుకోవచ్చు. బట్ ప్రతీదీ కూడా ఇందులో ఒక్కటే ఉంది అని అయితే చెప్పడానికి లేదు. స్పెట్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, క్యాప్ ఉంది, బట్టలున్నాయి, నెక్స్ట్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇలా మొత్తం అన్నీ చాలా దగ్గరగా సో హ్యాంగ్ చేసేసారు. సో ఏం చూడాలో కూడా అర్థం కావట్లేదు. కొన్ని అయితే వెనక్కి వెళ్ళిపోయాయి. ఇవన్నీ బట్టలే బాయ్స్‌కి ఒక సైడ్, గర్ల్స్‌కి ఒక సైడ్ అయితే పెట్టేశారు. పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా కొన్ని బట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇందులోని కొన్ని కొత్తవి కూడా ఉంటాయి. అలానే అస్సలు వాడలేనివి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ నాకు బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయి. కొన్ని కొత్తగా కూడా ఉన్నాయి. సో ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను నేను అనుకునే విధంగా. సో అందుకని చూస్తున్నాను. ఇదేదో పాపీ బ్యాగ్ అట, చూడటానికి చాలా బాగుంది. అండ్ మా వాడైతే ఇంచక్కా ఆడుకుంటాడు. ఇంకా ఆ బ్యాగ్ నేను యూస్ చేయాల్సిన అవసరం ఉండదు, అందుకే తీసుకోలేదు. సో పక్కన ఆడపిల్లలకి కొన్ని హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి కూడా పెట్టారు. చిన్నపిల్లల డ్రెస్సులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. బాగుంది కదా ఈ డ్రెస్, నాకు చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. బట్ మనకి అమ్మాయి లేదు కాబట్టి మళ్ళీ పెట్టేశాను. ఇదిగోండి, మీకు ఇందాక చెప్పా కదా ఆడపిల్లలకి ఇక్కడ పక్కన క్లిప్స్ అయితే పెట్టారు అని చెప్పి. సో వీళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలి. వీళ్ళ దగ్గర స్కానర్ అయితే ఉంది. సో మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ రో మొత్తం ప్రెగ్నెన్సీ వాళ్ళకి సంబంధించిన థింగ్సే ఉన్నాయి. పిల్లోస్, నెక్స్ట్ పిల్లలకి సంబంధించిన పాల డబ్బాలతో సహా ఉన్నాయి. బట్ నాకు అనిపించింది ఏంటి సెకండ్ హ్యాండ్లో పాల డబ్బాలు కూడా కొంటారా అని. బట్ కొనుక్కుంటారు అనుకుంటా. ఇక్కడ బుక్స్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి మాత్రం లేని బుక్ అంటూ లేదు. సో మనకు ఓపిక ఉండాలి, కానీ వెతుక్కొని మంచి బుక్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ రో చాలా పెద్దదన్నమాట, బుక్స్ రో అయితేని. సో మనము బిల్లు వేయించుకునేటప్పుడు ఇక్కడి నుంచే వెళ్తాము. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో బిల్లు వేయించుకోవడానికి కూడా అంతే టైం పడుతుంది. సో మనం అంతసేపు లైన్లో నుంచున్నప్పుడు బోర్గా ఫీల్ అవ్వకుండా బిల్లు వేయించే దగ్గరలో ఇలా బుక్స్ అయితే పెట్టారు. సో వెళ్ళే వాళ్ళందరూ లైన్లో నుంచుంటూ బుక్స్ కూడా తీసుకుంటారు. ఎందుకది దన్ను అందుకని అది తీసుకుంటావా? ఇంట్లో ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా అమ్మాయిలకి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అనిపిస్తుంది. సో అందుకని ఈ రో మొత్తం హ్యాండ్ బ్యాగ్స్తో నింపేశారు. మన కళ్ళు ఊరికినే ఉంటాయా, చేతులు కుదురుగా ఉంటాయా? సో ఒకటి తీస్తూ చూస్తున్నాను, ఏదైనా బాగుంటే తీసుకుందామని చెప్పి. అదేంటో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చాలా పద్ధతిగా చూద్దాం అనుకుంటాను నేను, కానీ అవి నా చేతిలోని కింద పడిపోతూ ఉంటాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా నుంచోట్లేదు అక్కడ. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్తో పాటు పిల్లల స్కూల్ బ్యాగులు, అలానే క్యారేజ్ బ్యాగులు, ఆఫీస్ బ్యాగులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ బ్యాగ్స్ అయితే రీజనబుల్గానే అనిపించాయి నాకు. ఏంటి ఇవి చిన్న పిల్లలకి టేబుల్స్ అండ్ చైర్ కూడా వస్తుంది వీటితో పాటు. ఇవైతే కొంచెం బాగున్నాయి, $50. సో మనకి ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి చిన్న పిల్లలు పడుకోబెట్టుకోవడానికి వాళ్ళకి చిన్న బెడ్లా అయితే ఉంటుంది కదా. సో ఇవన్నీ అవి మాట. ఈ నెక్స్ట్ స్ట్రాలీస్ ఏదైనా మంచిది దొరుకుతుందేమో అని చూసాము, బట్ ఏది మంచిగా లేదు. ఇవన్నీ బేబీస్ ఫీడింగ్ చైర్స్. ఇవైతే కలెక్షన్ ఎక్కువగానే ఉంది అండ్ చాలా నీట్గా చాలా బాగున్నాయి. దన్ను సార్ అయిపోయిందా? ఇదా? ఓకే. దేనికి వాడతారు ఇది అసలు? ఈ స్ట్రాలీస్ చూసిన వెంటనే దేనికి వాడతారో కూడా అర్థం కాలేదు నాకు. బట్ ఇవి వచ్చేసి డాగ్స్ కూడా స్ట్రాలీస్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం అయితే నేను చూసాను. ఇప్పుడు పిల్లల టాయ్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. అది ఇంకొక హాల్లో అయితే ఉంది. సో మనం బయటకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తే ఇవన్నీ ఉన్నాయి కూడా బాగుంది.
దాన్ని దా అమ్మ అన్నీ చూసుకొని వద్దాం ఇక్కడ ఈ చిన్న చిన్న స్టఫ్ టాయ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవి కాస్ట్ ఎంత ఉంటాయా అని చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఈ డాగ్ అయితే చూశాను. ఇది జస్ట్ $3 ఉంది. బట్ పర్లేదు, రీజనబుల్గానే ఉంది. ఈ హాల్ మొత్తం కిడ్స్కి సంబంధించిన టాయ్సే ఉన్నాయండి. సో ఇందులో ఏంటి అంటే ఇక్కడ హెల్మెట్స్ కనిపించాయి స్టార్టింగ్లో నాకు, కానీ మన వాడికి ఆల్రెడీ ఉంది. బట్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ అని కొంచెం కొంచెం డిఫరెంట్గా అయితే కనిపించాయి. బట్ ఇది దేనికి వాడతారో నాకు అయితే అర్థం కాలేదు. అదేంటో కూడా నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చిన్నపిల్లల స్విమ్మింగ్ సెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ఇవి అయితే గర్ల్స్కి, అండ్ ఇటు సైడ్ వచ్చేసి బాయ్స్కి అయితే ఉన్నాయి. సో మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. బట్ వీడికి ఆల్రెడీ ఉన్నాయి. అయినా వచ్చాం కదా, సో ఖచ్చితంగా చూడాలి. ఈ రో వచ్చేసి స్పోర్ట్స్ బట్టి షూస్ అయితే ఉన్నాయి. కొన్ని ఫుట్బాల్కి, కొన్ని సాకర్కి, ఇలా వాటి గేమ్స్ బట్టి షూస్ ఉంటాయి కదా, సో అలా కొన్ని షూస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ గర్ల్స్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్. కొన్ని టాయ్స్ వచ్చేసి గర్ల్స్కి ఒకవైపు, బాయ్స్కి ఒకవైపు అయితే పెట్టారు. బట్ ఈ మొత్తం హాల్ అన్ని బొమ్మలే ఉన్నాయి. దన్నుగాడు ఏ బొమ్మనే వదలట్లేదు. సో అన్నీ చూసుకొని ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, చూసినంత ప్రతి ఒక్కటే కావాలి అంటున్నాడు. right in front of you. I know, I parked it over there. See, just now before that. Okay, you can over here if you want to get.
ఇది కావాలా ఏంటి ఇప్పుడు నీకు? ఇస్తాను, ఇందులో పెట్టాను. మంచి వాడబెట్టలేదు. దాన్ని గడికి కొన్నారు నాన్న. ఇది బాగుంది నాన్న. చిన్నపిల్లలు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. బయటకు అయితే వచ్చేసాము, కానీ ఎండ మామూలుగా లేదు, చాలా గట్టిగా ఉంది. సో బయటకు వచ్చి ఇక్కడ అన్నీ చూస్తున్నాము. అండ్ సైకిల్స్ అవి కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఒకసారి చూద్దామని చెప్పి. బుజీ చదువుకోవడానికమ్మా. దాన్ని ఎక్కుతావా? ఇది హార్స్ ఎక్కుతావా? వేడిగా ఉందా? అసలు మా వారు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చింది వాడి కోసం కారు కొనడానికంట. సో అది మాకు తెలియదు, ఉన్నవన్నీ మేము కొనుక్కుంటున్నాము. బట్ మా వారు అనుకున్న కార్ అయితే ఇక్కడ లేదు. సో అందుకని చాలా అప్సెట్ అయ్యారు పాపం. ఆఫీస్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం లీవ్ తీసుకుని చాలా దూరం జర్నీ చేసి అయితే వచ్చారు. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అని అంటారు కదా, సో అలానే అయింది. మేము ఒకటి కొనడానికి వెళ్తే ఇంకొకటి కొనుక్కొని వచ్చాము. సో అనుకున్న దానికి కొన్నదానికి అస్సలు సంబంధం లేదు. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.